సెప్టెంబర్ 17 నుంచి తీన్మార్ మల్లన్న పాదయాత్ర అసలు యాక్చువల్గా జూన్ 2 నుంచి అనుకున్నాడు. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడ్డది. సెప్టెంబర్ 17 నుంచి, సెప్టెంబర్ 17 అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంవత్సరం పూర్తి చేసుకుంటుంది. ఆ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని చెప్పేసి తీన్మార్ మల్లన్న ప్రకటించిండు. ఎట్టి పరిస్థితుల్లో అంటే ప్రజలందరితో మమేకం కావాలి, వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవాలి, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి. కాబట్టి అప్పుడే నాయకునికి నిజమైనటువంటి వాస్తవాలు ఏంటో తెలుస్తుంది. ఏసీ రూమ్లలో అద్దాల మేడలలో కూర్చుంటే ఇది కాదు అని చెప్పేసి తీన్మార్ మల్లన్న గతంలోనే పసిగట్టిండు. కాబట్టి పాదయాత్ర గతంలో కూడా చేసిండు. మళ్ళీ నేను పాదయాత్ర చేస్తా, రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతా, 100% ఊరూరికి వెళ్ళి అందరినీ పలకరిస్తా, అందరితో మాట్లాడతా, ప్రజలతో మమేకమవుతా అని చెప్పేసి నిన్న తీన్మార్ మల్లన్న ప్రకటించిండు. కాబట్టి సెప్టెంబర్ 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తీన్మార్ మల్లన్న పాదయాత్ర ఉంటుంది. బీసీ రాజ్యాధికారమే లక్ష్యం. రాష్ట్రంలోని గడప గడపకు వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకుంటా. టీఆర్పీ ఆవిర్భవించిన రోజే పాదయాత్ర మొదలు ప్రకటించిన పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు. నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నాయి. లక్షలాది మంది యువత నిరసనలు తెలుపుతుంటే ప్రధాని నోరు విప్పడం లేదు. 2030 తర్వాత దేశంలో బీజేపీ ఖతం. రాహుల్ గాంధీ నిరసనలు కూడా రాజకీయ లబ్ధి కోసమే. ఎందుకంటే రాహుల్ గాంధీ నిజంగా నిరసన కరెక్టే అయితే ఫస్టే పోవాలి కదా. పిల్లలు మొత్తం దినమంటే మొత్తం ఇక్కడ ఆందోళన చేస్తుంటే 20 రోజులు కూడా ఎవరు పట్టించుకోలే, కనీసం ఒక్కరు కూడా పట్టించుకోలే.